కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల మాట అసలు నిలబెట్టుకోలేదండి. నిలబెట్టుకొని ఉంటుంటే ఇప్పుడు మేము ఇట్లా ధర్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చేది కాదు. మేము అడిగేది ఒక్కటే, మీరు మాకు చాలా రకాల మాటలు ఇచ్చినారు, అవన్నీ కూడా మేము అడగట్లే. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, మాకు అది కూడా అవసరం లేదు. మేము అడిగేది ఏంటంటే మాకు లాఫుల్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి మాకు ఇవ్వాల్సిన నోటిఫికేషన్స్ ఇవ్వండి. అంతకు మించి మేము ఇంకెక్కువ కోరుకోవట్లేదు, ఎక్కువ డిమాండ్ కూడా చేయట్లేదు. కొంచెం ఆలోచించి ఈ పని చేస్తే ప్రభుత్వానికే మంచిది. లేదంటారా నిరుద్యోగులను అట్లా వదిలేస్తే ఏం నోటిఫికేషన్లు లేక అందరు ఖాళీగా ఉన్నాం. అందరం ఒక మాట అనుకొని రోడ్ల మీదకి వచ్చినామంటే మీ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారికి తెలుసు, నిరుద్యోగులందరూ ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటది ఏంటి అనేది ఆయన స్వయాన చూసిన మనిషి కాబట్టి ఇట్స్ బెటర్ తొందరగా రియలైజ్ అయ్యి మాకు కావాల్సింది న్యాయం చేస్తే సరిపోతుంది. రాహుల్ గాంధీ ఒక తెలంగాణలోనే కాదండి, దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా అక్కడ పోయి ముందుగా ఆయన ఎత్తి చూపే అంశం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపుతాడు. మేము అధికారంలోకి వస్తే మీకు ఇంత నిరుద్యోగ అంశం ఉండదు, మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, అన్ని ఉద్యోగాలు ఇస్తాం. అంతవరకే రాహుల్ గాంధీ జాబు. ఇంకా ఆ తర్వాత రాహుల్ గాంధీ మళ్ళీ ఇటు తిరిగి ముఖం చూడడు, ఆయన పట్టించుకోడు, ఆయనది కాదు. సో వాళ్ళకి వచ్చింది ఒకటి, మాటలు ఇవ్వడం ఒకటి వచ్చు, ఆ మాటల్ని మార్చడం ఇంకా బాగొచ్చు, అబద్ధాలు చెప్పడం అంతకంటే బాగొచ్చు, మోసాలు చేయడంలో ఇంకా ఏమంటారంటే వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, అది కాంగ్రెస్ నాయకులకి మంచిగా వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే మోసాలు చేయడం. ప్రజల్ని ఎట్లా మోసాలు చేయాలి, ఎట్లా బుట్టలో పడేసుకోవాలనేది వాళ్ళకి బాగా తెలుసు. అంతేందుకు ఇదే మాట రేవంత్ రెడ్డి మాటల్లోనే మనం చాలా వీడియోలు చూసినాం. ఆయనే స్వయంగా అంటారు, ప్రజలకి మోసపోవడం ఇష్టం ఉన్నప్పుడు మాకు మోసం చేయడం పెద్ద కష్టం కాదు అన్నట్టుగా మాట్లాడతారు కదా. సో మేము అంటున్నాం, ఇప్పుడు ప్రజలందరూ ఒక ఎత్తు, చదువుకున్న నిరుద్యోగ యువతది ఒక ఎత్తు. మీరు హామీలు ఇచ్చినారు, నిలబెట్టుకోలేదు. సో ఖచ్చితంగా దీనికి నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సిందే కదా. మీరు దానికి రెడీ ఉంటే ఓకే ఫైన్, మాకేం పర్లేదు, మేము ఎంతవరకైనా కొట్లాడగలుగుతాం. అంతెందుకు నిన్నే రాహుల్ గాంధీ మెడల్ నుంచి కూడా మేము ఉద్యోగాలు తెప్పించుకోగలుగుతాం, ఆ సత్తా మాకుంది. కానీ మమ్మల్ని ఫేస్ చేసే సత్తా మీకుందా లేదా మీరు తెలుసుకోవాలి. ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. వచ్చిందంటే ఈ బాధ ఎందుకు మాకు, ఈ ధర్నాలు ఎందుకు, ఈ ధర్నాలకు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? మరి ఒకవేళ మీరు ఇచ్చిండ్రు కదా, ఉద్యోగాలు ఇచ్చినారు కదా, పర్మిషన్ కోసం మేము పోయినప్పుడు చెప్పిండాలి, అరే బాబు మీకు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం కదా, ఇంకెందుకు ధర్నాలు? ఒక్కరు కూడా ఎందుకు అడగలేదు? వాళ్ళు ఇవ్వలేదు అనేది వెరీ క్లియర్, అది అందరికీ తెలుసు. ఏదో పక్కన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చుకున్నడే ఉద్యోగాలు ఇచ్చేదైతే మా అందరికీ నియామక పత్రాలు ఇవ్వండి బాబు. మేము కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ లో మా అందరి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మా అందరికి కూడా పిలిచి నియామక పత్రాలు ఇచ్చేసే, నీకు నాకు లొల్లే ఉండదు కదా. మీరు నియామక పత్రాలు ఇవ్వడమే ఉద్యోగాలు ఇచ్చినట్టయితే మాకు కూడా ఇచ్చేసేయండి, అయిపోతుంది. అంటే ఇప్పుడు నిరుద్యోగుల ఓట్లతో పని లేదు కదా, ఆయన సీఎం అవ్వడానికి నిరుద్యోగుల ఓట్లు కావాల్సి వచ్చినాయి. అదే 1.5% ఆఫ్ ఓట్ వాళ్ళకి కావాల్సి వచ్చింది. అందుకే ఆ రోజు మమ్మల్ని కాళ్ళ వేలబడి బతిమలాడుకున్నాడు. ఇవాళ మాతో పని లేదు కదా, అందుకనే ఈ రోజు వదిలేసినాడు మమ్మల్ని. అది వెరీ క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఇదే 1.5% నువ్వు ఎమ్మెల్యే కూడా గెలవకుండా చేసే శక్తి మాకుంది కాబట్టి అంత దాకా తెచ్చుకోకని చెప్తాను నేను. ఆయన ఉద్యోగాలు ఇచ్చేటోడైతే ఇంత దాకా తీసుకురాడు. ఆయనకి ఇచ్చే ఆలోచన ఉండుంటే రాష్ట్రంలో ఏవో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీ వచ్చేది, లేకపోతే ఆ పాలసీ నుంచి యువతకి కొంచెం ఎంప్లాయ్మెంట్ జరిగేది. కానీ అదేది జరగలేదు అని అంటే ఆయనకు అవసరం లేదు. ఉద్యోగ కల్పన చేస్తే మళ్ళీ వీళ్ళందరూ ఓట్లప్పుడు మనకి ఎట్లా పని చేస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు ఉంటే మనకు పని చేయరు కదా అనే ఉద్దేశంతో చేస్తున్నాడు. కానీ నువ్వు ఏం చేసినా కానీ నెక్స్ట్ నేను ఎమ్మెల్యే కూడా గెలవనియర్ అనేది ఇది సత్యం, ఇది జరగబోయే వాస్తవం. మా యాక్షన్ ప్లాన్స్ చాలా ఉన్నాయి, మేము ఇప్పుడే డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా పోలీస్ ఫోర్స్ పెట్టి అణచివేయాలని చూస్తున్నారు కదా. సో దాన్ని ఎస్కేప్ అవడం కోసం మేము ఏం చెప్పదలుచుకోలేదు. బట్ ఇది ఇక్కడతో ఆగదు, కంటిన్యూ అయితే అవుతుంది. జరుగుతోంది, నీళ్ళల్లో అదే అన్యాయం జరుగుతుంది, అది కనిపిస్తూనే ఉంది. గోదావరిలో కావచ్చు, కృష్ణా జలాల్లో కావచ్చు, ఎంత అన్యాయం జరగాలో అంత అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయానికి సంబంధించి బయటకి ప్రజల ముందుకు వచ్చేమో నేను అన్యాయం జరగనివ్వని అంటాడు, కానీ ఢిల్లీలో మీటింగులు పెడితే ఢిల్లీ మీటింగ్లకు పోయి అన్ని ఒప్పందాలు చేసుకొని సంతకాలు పెట్టేసి వస్తాడు. అవన్నీ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు, ఏం పిచ్చోళ్ళు కాదు. సరే ఈ రోజు నీకు చేతిలో అధికారం ఉంది కాబట్టి నువ్వు అన్ని ఏమంటారు బయటకు రాకుండా చూసుకోగలుగుతున్నావేమో, కానీ ప్రజలందరికీ తెలుస్తుంది. సేమ్ టైం నియామకాల్లో కూడా ఇప్పుడు మొన్న జరిగిన రిక్రూట్మెంట్ లో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు వచ్చినారు అనేది కూడా మాకు తెలుసు. సో వీటన్నిటికీ తగిన బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా చెప్తాం. ఆ రోజు నువ్వు ఇంట్లో కూర్చొని ఏడ్చే రోజు వస్తుంది.